చంద్రుడు అసలు పేషెంట్ ఎవరు పెట్టాలి మొత్తాన్ని కనబడుతుందిగా అందరు ఇప్పుడు నేనేం చెప్తాను అందరే ఇప్పటికే కాలేదు ఇంకో 3-4 ఏళ్ళలో 1,00,000 ఆపరేషన్లు అయితే మన తప్పరా కానీ ఇంకో 100 సరే రాజు సార్ అనంతరం ఉన్నారు ఉన్నది अरे हमारा मुन्ना भाई हमारा साजी पटवारी साहब एक्स काउंसिलर आओ बेटा भाई చిట్చిట పెడుతుందంటే 2 సార్లు కూడా చూడాలి కానీ ఎట్లా చూడాలి మళ్ళీ నీళ్ళు ఉడికేసి గరం చేసి దాన్ని వేసి మరిగినాక నిలువార పోసి గోరెచ్చగినాక దాంతో మీరు చేతులు కడుక్కొని చూడాలి. ఇది అన్నిటికంటే ఫస్ట్ ముఖ్యం. రెండవ అతి ముఖ్యం మందేశం. మామూలు కూసబెట్టేసాడు, నేను నిలబెట్టేమని విన్నారా? నేను ఆపరేషన్ చేసేటప్పుడైతే ఇట్లా కూసబెట్టి కూడా చూపించి మేము చెప్తాం. అలవాటు అయిపోయింది. ఇంకో 2-3 ఏళ్ళు దేవుడికి ఇట్లా శక్తి ఇస్తే 1,00,000 నిండుతాం మేము ఆపరేషన్. గుర్తుంది కదా, 17 చేసి రోజు 10-15 చేస్తే నెలకి ఎన్ని అయితే 250-300 అయితే ఏడాదికి 3,600, 33 ఏళ్ళు. నడుగుల రాజకీయం అటు ఇటు 4-5 ఏళ్ళు తీసి పారేసినా కానీ 80,000 ఎప్పుడో దాటేపోయింది. కాబట్టి పెద్ద విషయం కాదు, మాకు అలవాటు. కానీ మీకు ఒకటే తల్లి లేదా తండ్రి, మీకుండే 2 కన్ను. అర్థమైందా? 2 కన్ను. అందులో కొంతమందికి ఒక కందోరు కూడా ఉంటుంది పెద్ద మనుషులు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుతారు. ఇవాళ మీ అందరికి ఆపరేషన్ నా కుటుంబ సభ్యులకు ఎట్లా అనుకొని చెప్తామో గతమే విషయం. నేను ఈ మాట మా కంపౌండర్లకు వాళ్ళకు కూడా చెప్తా. అరే వాళ్ళ అత్తాలు నీ అమ్మమ్మను నాయనమ్మను అనుకోరా, అంతేగాని వేరే అనుకోవద్దని చెప్తాం. అందుకని మరి చూడు, నా ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటుంది అంతుందా లేదా? ఉచితంగా చేసినట్టు కింద పడ పెట్టాము మందు లేదా? ఆ రకంగా మీరు చేసినట్టు మీరు కూడా అట్లనే కాపాడుకోవాలి. మందు వేసినప్పుడు కూసబెట్టి కింది రెప్పకి ఇట్లా వేయాలి, మీది రెప్ప ఇట్లా వేయదు. వేసేటప్పుడు ఖచ్చితంగా మీ అందరూ కూడా చేయగలుపుకోవాలి. గోర్లు కూడా ఉండదు. చూడు మా గోర్లు ఏమైనా చూసుకో, విన్నారా? గోర్లు శుభ్రంగా ఉన్నారు. ఇంకా మైల జామ అయితే కంట్ల గోర్లు ఇంత పని ఉన్నాయి. ఎట్లా తీసుకున్నాను మీరు కూడా అట్లా విన్నారా? మా ఇంటున్నా అందరూ 7 సార్లే. 7 సార్లు పార్టీ అయితే 7 సార్లు కాదు. పొద్దుగా లేవగానే 9 కొట్టంగా 12 కొట్టంగా అన్నీ ఉంటాయి. 4 కొట్టంగా 7కి అట్లా ఒక వారం అయినాక మళ్ళీ తక్కువ వేస్తారు. ఇది మందేశుడు అయిపోయింది. మీ అటువంటి అటువంటి ఉంటే పిలవాలి అని చెప్పి. రెండవది ఏంటంటే చేసుడు ఒక ఎత్తు అయితే కాపాడుకుని ఒక ఎత్తు. చాలాసార్లు మాకు ప్రాబ్లం అయింది. నినాక మొన్న మాకు జరువులో ఒక పేషెంట్ వచ్చింది. జస్ట్ నినాక మొన్ననే అయిపోయింది. 2 రోజులకి ఆపరేషన్ చేసినా మంచిగా అయిపోయింది. కొడుకులు పట్టించుకోలే, బిడ్డలు పట్టించుకోలే. 2 తీర్ల మందులు వచ్చేసరికి ఒక తీరు వేసింది, ఒక తీరు వేయనే. ఆపరేషన్ అయినాక మనం సంటిపిల్ల ఉట్టినాడు ఎట్లా కాపాడుకుంటామో కన్నుకు మళ్ళా మరో జన్మ లెక్కని అట్లా 2 నెలలు కాపాడాలి. 2 నెలల్లో మొదటి వారం అతి ముఖ్యం. ఆ మొదటి వారం విడిచిపెట్టాం అనుకోండి గంగల కలుగుతుంది. మొదటి వారం ముఖ్యమంటే 2వ వారం పెద్ద ముఖ్యం కాదనుకునేది. 2 నెలలు కానీ మొదటి వారం అతి ముఖ్యం, 2వ వారం కూడా సమానమే. ఇక 3వ వారంకి వెళ్ళి కొంచెం నడుతుంది.
కానీ ఏదైనా కాగితం మీద ఉన్నట్టు చేస్తా పోవాలి. మరి ఇప్పుడు ఇవాళ ఏం చేసారు, దూదితో చూసారు. మీరు దూది దుకాణం దొరికేది మంచి దూదే కానీ అది దానికి తెలియకుండా దాని మీద క్రిములు ఉంటాయి, చూడవద్దు. ఏ మొహమాటం లేకుండా తెల్లటి దస్తీలు కొనుక్కోండి. మీకు దూది అవి గరం చేసుడు రాదు, మా దగ్గర మిషన్లు ఉంటాయి. ఇట్లాంటి కాటన్ కొనుక్కోరు, విన్నారా? కొనుక్కొని మంచిగా పిండి ఆరేసుకొని, ఇప్పుడు మోటి పని అదే చేయాలి, ఎందుకంటే వానాకాలం లోపల ఆరేసుకొని ఇవాళ ఇబ్బంది చూడవద్దు. కానీ ఇక్కడ మేము చూసేసాం. రేపు పొద్దుగా 2 దస్తీలు ఇట్లా లూజులు చేసి ఇంత గిన్నెల నీళ్లు పోసి నీళ్ళు బాగా మరగబెట్టడం. బుడబుడ మరిగినాక మెల్లగా నీళ్ళు వారబోతే ఈ పదనతో ఉంటాయి కాబట్టి ఎక్కువ కింద పడుతుంది, మెల్లగా వారబోయింది. కొద్దిగా పదనుండగానే ఇట్లా మెల్లగా తీస్తే నీళ్ళు కారిపోతాయి. ఇట్లా దగ్గర ఈ చేతులు కడుక్కోవాలి ముందుగా. నేను ఇప్పుడు సబ్తో చేతులు కడుక్కున్నాను, చూసింది. చేతులు కడుపుకొని ఇట్లా దగ్గర కానీ ఇట్లా దగ్గర కానీ కన్ను ఆపరేషన్ అయిన కన్ను మూసుకోమని ఇట్లా తూడాలి. తుడిచినప్పుడు ఇది దూది లెక్కనే ఉంటుంది. రెప్పలకు తగలాలి, కన్ను మూసుకోమాలి, రెప్పలు తగలాలి. లేకపోతే రెప్పల మీద మైల పోదు, అది జమై లోపల అంత మంచిగా చూడాలి. మళ్ళీ ఇంకో దస్తి తీసి మంచిగా పొదన పట్టుతోటి ఆపరేషన్ కానీ కన్ను ఆ పక్క మెడలు కూడా అంతా చూడాలి. కిందోళ్ళు పైనోళ్ళు ఏం మాట్లాడరు, పైనోళ్ళు అందరూ నాతో కలిసి ఉండాలి. కానీ ఆ కిందోళ్ళు తెలిసేటోళ్ళక కొందరు చేస్తారు కాబట్టి ఇవన్నీ కొన్ని చెప్పాల్సి వస్తుంది. అంతకుముందు చెప్పకపోలేదు, మళ్ళీ చాలా చెప్తారు. ఇప్పుడు అందరికి కూడా సూప్ మంచిగా వచ్చింది. వయసులో పెద్ద మనుషులు కాబట్టి బాగా ముదిరిపోయిన వాళ్ళు కాబట్టి ఒకళ్ళిద్దరికి కొద్దిగంత కంటి లోపల బీపీ ఎక్కువ ఉంటుంది. అది ఇద్దరికో ముగ్గురికి ఎక్కువ వచ్చి ఇప్పుడే చూసినాము. వాళ్ళకి వేరే గోళీలు, ఇద్దరు తెల్ల గోళీలు. వాళ్ళకి షుగర్ లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగియాలి, అరటిపండు తినాలి, లేకపోతే తినతి వాడుతుంది. మళ్ళీ ఆ ఇద్దరు ముగ్గురు ఏదైతే ఎక్స్ట్రా గోళీలు పెట్టిందో వాళ్ళు వచ్చి మళ్ళీ చూపించుకోవాలి. ఇంకో విషయం, బీపీ గోళీ వేసుకున్నారా అని అడిగినారా? వేసుకున్నారా అందరూ? షుగర్ గోళీ వేసుకున్నారా? ఎందుకు వేసుకోలే? అరే టిఫిన్ తెప్పించుకోవాలి, వేసుకోవాలంటే జంగల్ ఉన్న అభయం నాకు చెప్తే మా కపాటలో తెమ్మంటాడు, వాడకట్టది దాసుకి చెప్తుంది కదా తెమ్మని. అది గంగారు తెమ్మలేకు తినాలి. పొద్దుగా తిని గోలేసుకోవాలి. ఇప్పుడు వెంటనే తిని గోలేసుకో. ఇంకా మీకు తప్పిపోయేది బీమార్ వచ్చింది అనుకో, రేపు జ్వరం వస్తుంది, షుగర్ వస్తుంది, ఇంకేదైనా వస్తుంది. దానికి చూపించుకోవాలి మీరు. సంజయ్ సారో విజయ్ సారో బేసారో అని రమ్మన్నారు అని చెప్పి మీకు కడుపు నొప్పి లేచినా గుండె నొప్పి లేచినా ఇంట్లో పడదు, వెంటనే పోయి చూపించుకోవాలి. విన్నారా? ఏమంటాడు, నిలబడి ఉన్నాడు, పడిపోయాడు, వాతం వచ్చినట్టు మన అప్పటి కాడ పోయినా దాన్ని పెట్టుకోవాలి. ఇక లాస్ట్ కత్తున్నా నెత్తికి ఇంత నూనె పెట్టి నెత్తి దుయ్యి సెపరేట్గా చేయడు, ఏం కాదు. తలస్నానం మాత్రం ఇప్పుడు చేయదు, 10 రోజుల దాకా చేయదు. వీడికి తానం ఇలా వెనకనే చేయొచ్చు. కానీ ఆ బకెట్ గిట్టు మీరు లావట్టుకుని 5 రోజులు వాళ్ళు పెట్టుకున్నాం. విన్నారా? పెద్ద మనుషులు ఎట్లా పెట్టుకోవద్దు అనేది కొద్దిగా 5 రోజులు చెప్తున్నా. ఇంకోటి నీళ్ళను ఇట్లా కొట్టుకోవడం అది చేయొద్దు, మొహం పెట్టుకోండి. అట్లా చేసి కన్ను పోయిన వాళ్ళు మాకు వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా చెప్తుంది. చిడిచిట పెట్టని కొట్టు, చిడిచిట పెట్టి ఏం చేయాలి నేను ఏం చెప్పినా కావాలంటే దస్తికి మళ్ళీ నీళ్ళు ఉడకబెట్టి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి